సంక్రాంతి బరిలో అన్ని ఫ్యామిలీ సినిమాలే వచ్చాయి. దీంతో థియేటర్ల దగ్గర సందడి కాస్త గట్టిగా కనిపిస్తోంది. ఆ తర్వాత రాబోయే సినిమాల విషయంలో మాత్రం ఎక్కువగా యాక్షన్ ట్రెండ్ కనిపించబోతోంది. ముఖ్యంగా సమ్మర్ నుంచి థియేటర్లకు క్యూ కడుతున్న సినిమాలు వెండితెర మీద రక్తపు టేరులు పారించబోతున్నాయి. సమ్మర్ సీజన్ కు భారీ యాక్షన్ డ్రామాతో వెల్కమ్ చెబుతున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవరా ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ తో సినిమా కంటెంట్ ఎలా ఉండబోతోందో హింట్ ఇచ్చారు మేకర్స్. ఎర్ర సముద్రం తీరంలో ఎన్టీఆర్ చేసిన విధ్వంసం టీజర్లోనే గూస్ బాంబ్స్ తెప్పించింది. ఇక ఫుల్ మూవీలో ఈ వైలెన్స్ ఏ రేంజ్ లో ఉంటుందో చూసేందుకు తారక్ అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ ఏడాదిలో డేట్ లాక్ చేసిన మరో బిగ్ మూవీ పుష్ప 2. పుష్పరాజ్ గా తొలి భాగంలో రూత్లెస్ యాటిట్యూడ్ తో ఆకట్టుకున్న అల్లు అర్జున్ పార్ట్ 2లో అంతకు మించి యాక్షన్ థ్రిల్స్ చూపించబోతున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్ లోనే కంటెంట్ విషయంలో క్లారిటీ ఇచ్చిన దర్శకుడు సుకుమార్ ఈసారి బ్లడ్ షేడ్ ఇంకాస్త ఎక్కువగానే చూపించేందుకు రెడీ అవుతున్నారు. ఇంకా డేట్ లాక్ చేయకపోయినా పవన్ కళ్యాణ్ ఓజీ విషయంలోనూ బ్లడ్ షేడ్ కాస్త ఎక్కువగానే కనిపిస్తోంది. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్లోనే ముంబై వీధులన్నీ రక్తంతో తడిసినట్టుగా చూపించారు. దీంతో సినిమాలో పవన్ యాక్షన్ ఏ రేంజ్ లో ఉండబోతుందో అన్న అంచనాలు క్రియేట్ అయ్యాయి. తెలుగులోనే కాదు తమిళ స్క్రీన్ మీద కూడా వైలెన్స్ కాస్త ఎక్కువగానే కనిపిస్తోంది. ఈ ఏడాది రిలీజ్ కు రెడీ అవుతున్న కంగువా, తంగలాన్ సినిమాల్లో శవాల గుట్టలు, రక్తపుటేరులు భారీగానే కనిపించే ఛాన్స్ ఉందంటున్నారు ఇండస్ట్రీ జనాలు.